స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి చిరునామా కొండ లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నేడు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని నాయకులు మాజీ కార్పొరేటర్ కుసుమ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలిదశ ఉద్యమాల కేంద్రం కొండ లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం తృణపాయంగా వదులుకున్న నిజమైన నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు. వారు తొలి దశ నుంచి మలి దశ వరకు కూడా తెలంగాణ సాధించే వరకు నీతి నిజాయితీ నిబద్ధతని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి మహనీయులు. మరి వారి బాటలో వారి సూచనల మేరకు వారితో కలిసి పనిచేసి వారి ఆశయ సాధన కోసం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తొలి రోజులలో తన అధికారిక నివాసమైనటువంటి జలదృశ్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మరి ఇచ్చి ఆ రోజు తన నిబద్ధతను చాటుకున్నటువంటి మహనీయులు కొండ లక్ష్మణ్ బాపూజీ. వారి మీద గౌరవంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా వారు చేసినటువంటి త్యాగాన్ని గుర్తింపు నుంచి మరి రాబోయే తరాలకు కూడా తెలియజేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక వారి పేరిట తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా నామకరణం చేయడం జరిగింది. మరి అదేవిధంగా వారు అనేక సందర్భాలలో మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి మంత్రి పదవిని కూడా మరి రాజీనామా చేసి తన నిబద్ధతను చాటుకున్నటువంటి మహనీయులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కాకుండా సమాజంలో మరి 50% పైచిలుకున్నటువంటి బీసీ వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పి అనేక సందర్భాలలో అనేక సభలలో సమావేశాలలో చెప్పడం జరిగింది. భాగంగానే మొన్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నటువంటి డిమాండ్ను ఖచ్చితంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము డిమాండ్ చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన మద్దతు తెలిపి ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యేందుకు కూడా పోరాడాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపివ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడడం ఇదే వారికి ఘనమైనటువంటి నివాళులు సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారికి మరి నివాళులు అర్పిస్తూ ఈరోజు మరి బీసీ రిజర్వేషన్ కోసం కూడా పునరంకితమైతం ఆ పోరాటం పునరంకితం